నమస్కారం. పోలీసులు అన్నప్పుడు అందరినీ ఈక్వల్గా చూడాలి. అన్ని మతాలని, అన్ని కులాలని, అందరూ మనుషులు, వర్గాలని. అలా కాకుండా ఒక ముస్లిమో క్రైస్తవుడో పోలీసులకు ఫోన్ చేసి ఒక ఆటో ఇమేజ్ని కొట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి హిందువే అని ఒక సైడు, ఇంకో సైడు వచ్చేసి నువ్వు నీ మతాన్ని మార్చుకోవటం అంటే నీ తండ్రిని కూడా మార్చుకోవటమే అని ఒక కొటేషన్ ఇంకో సైడ్ పెట్టాడు. ఆ ఆట అతని పేరు, వాళ్ళది వనపర్తి దగ్గర పేరు, ఆట అతని పేరు భరత్. అతను ఆల్మోస్ట్ కొట్టినంత భయపెట్టినంత చేశాడు అక్కడున్న మనిషి, ఒక అతను ముస్లిం అతను అనమాట, పాత పరిస్థితి మరి ఎక్కడో తెలియదు. ఏమనంటే అలలా రాస్తావు నువ్వు అని చెప్పేసి అది కొటేషన్ అన్నాడు. నీకు అర్థం ఏంటి చెప్పంటే నాకు తెలియదని రాపించాను, నువ్వు అలలా రాపిస్తావు, హిందూ ముస్లిం మధ్య గొడవ పెడతామని చూస్తున్నావా అని చెప్పేసి అతను అన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు సమయం ఇస్తే ఇండియాలోని హిందువులని నరికేస్తామని చెప్పాడు. హిందూ ముస్లిం మధ్య గొడవలు పెడతాం కాదా అది? అల్లానే దేవుడు, మిగతా ఎవరు దేవుళ్ళు లేరు, గొడవలు పెడతాం కదా. అల్లానే దేవుడు, అల్లాని నమ్ముకోని వాళ్ళు, అల్లాని నమ్మని వాళ్ళు కాఫీర్లు, గొడవలు పెడతాం కదా. ఇది వాళ్ళ మతం. తర్వాత వీళ్ళకి వద్దాం, క్రైస్తవులు. బాబోయ్, లెగిస్తే హిందువుల మీద నానా హడావుడి చేస్తూ ఉంటారు. క్రైస్తవ బోధన చెప్పండి మీరు అంటే హిందూ దేవుల యొక్క విగ్రహాలని రాళ్ళు అంటారు, సాతాన్ అంటారు, సైతాన్లు అంటారు, పూజలు పునస్కారాలను వచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. పెద్ద పెద్ద మైకుల్లో, మళ్ళీ మామూలు కూడా కాదు అసలు, అది మైకుల్లో. ఇలా అల్లానే దేవుడు, అల్లానే నమ్మని వాళ్ళు కాఫీర్లు అంటూ ఈ ముస్లింలు ఏదైతే చెప్తున్నారో చేస్తున్నారో వాటి మీద ఎప్పుడైనా కేసు నమోదైందా? ఏమయ్యా మరి వాళ్ళ హిందువులు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకున్నారు కదా, మరి వాళ్ళు కాఫీర్లు అంటావేంటి, తప్పు కదని అన్నారా? అనలా, కేసు పెట్టల. తర్వాత ఈ క్రైస్తవులు అనరాని మాటలు హిందూ దేవుని, హిందూ విగ్రహాన్ని నానా రకాలుగా అంటారు, సైతానని సాతానని ఏదేదో అంటారు. వాళ్ళ మీద కేసులు పెట్టారా? లేదు. ఇతను ఒక హిందూగా ఉండి ఆటో డ్రైవరు బతకడానికి సిటీకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి కొటేషన్ బాగుందని ఎవరు చెప్పారో తనకు అనిపించింది పెట్టుకున్నాడు. ఇంగ్లీష్ వచ్చినట్లేదు పాపం అతను, ఓకే ఎనీవే పెట్టుకున్నాడు. అతను ఏమైనా తప్పుగా మాట్లాడాడు? మీరు ఎలాగైతే అల్లానే దేవుడు, ఈ సృష్టి మొత్తానికి అల్లానే దేవుడు, అంతా అల్లా బిడ్డలే, ఆయన నమ్మనుడు కాఫీరని మీరు ఎలాగైతే అంటారో అలా పుట్టిన ప్రతి మనిషి హిందువే అని అతను రాపించుకున్నాడు. అందులో తప్పేముంది? మీ దేవుడికి అల్లాని పేరు పెట్టుకుని అతని దేవుడికి రాముని పేరు పెట్టుకున్నాడు, జై శ్రీరామ్ అని రాసుకున్నాడు. మిమ్మల్ని ఏమైనా అన్నాడు? అనలేదు. తర్వాత అటుపక్క మతం మారటం అంటే నాన్నను మార్చడమే అన్నాడు. ఇప్పుడు నువ్వు పుట్టుకతో ముస్లిం అయ్యా, నువ్వు మతం మారలేదు, నీ మతంలో నువ్వు అసలు నీకు ఇబ్బంది ఏంటి? నువ్వు పుట్టుకతో క్రైస్తవుడివి, నువ్వు క్రైస్తవుడిగానే ఉన్నావు, ఇబ్బంది ఏంటి? నువ్వు క్రైస్తవుడివే. అతను పుట్టుకతో హిందువు, అతను హిందూగానే ఉన్నాడు, ప్రాబ్లం ఏంటి? హిందువుగా పుట్టి వేరే మతంలోకి వెళితే అది మతం అంటే నాన్న మార్చడం అన్నాడు. అది మీకు అప్లై అయింది కదా. ఇస్లాంలో అంటే ముస్లింగా పుట్టి వేరే మతంలోకి మారటం అంటే నాన్న మార్చుకోవడం అన్నట్టు అతను అన్నాడు ఇండైరెక్ట్లీ, అరే డైరెక్ట్లీ. అలాగే క్రైస్తవం కూడా. అతను చెప్పింది తప్పేముంది అసలు? ఇక్కడ మతం అన్నప్పుడు ఏంటంటే ధర్మం, అది అతను చెప్పుకొచ్చాడు. మీరు ఆల్రెడీ ముస్లింలుగా ఉన్నారు, మీరు ఆల్రెడీ క్రైస్తవులుగా ఉన్నారు, మీరు ఆల్రెడీ సిక్కులుగా ఉన్నారు, మీరు ఆల్రెడీ బౌద్ధులుగా ఉన్నారు, మీరు ఆల్రెడీ జైనులుగా ఉన్నారు. ఇక అక్కడ నష్టం ఏంటి? అతను ఎవరి మధ్య గొడవలు పెడతాను ట్రై చేస్తున్నాడు. అందుకే ఈరోజు అతనికి యూట్యూబర్లు ఏంటి, జర్నలిస్టులు ఏంటి, లాయర్లు ఏంటి, ప్రవీణ్ పాగడాలు కాదు ఆయన పేరు ఏదో ఉండిద్ది, సమ్ జంతువులు ఏమైనా పెంచుతూ ఉంటాడు, బీజేపీ అతను కూడా, పేరు గుర్తు మర్చిపోయాను నేను, వేరే దేశాలకి వెళ్ళి ఆడిస్తూ లైక్ ఇలా ఉండేవాడు. ఐ థింక్ ప్రవీణ్, ఇంటి పేరు మర్చిపోతున్నా. సరే, అతను సైతం కూడా బరాబర్ మేము చెప్తాం, పుట్టిన ప్రతి మనిషి కూడా హిందువు అని మేము అంటాం, ఎందుకంటే మేము హిందువులు కాబట్టి అని అన్నాడు. అండ్ జై శ్రీరామ్ అని రాసుకుంటామని అతను అన్నాడు. మిగతా కొంతమంది కూడా ఆటో మీద రాయండి, జై శ్రీరామ్ అని రాయండి, ఎవడు ఆపుతాడో చూద్దాం, ఎవడు కేసు పెడతాడో చూద్దాం అంటున్నారు. ఆటోల మీద ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మతాలు రాస్తారు, కులాలు రాస్తారు, పేర్లు. అరే, రజాకారుల ఫోటోలు పెట్టుకున్నారు లేరా అండి ఆటోల మీద? తెలంగాణలో ఆడవాళ్ళని నాటకాల హింసలు పెట్టారు రజాకారులు, వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకొని తిరుగుతుంటే పాత బస్తీలో, మరి వాళ్ళ మీద ఏ కేసులు పెట్టారు? ఇలా చెప్పుకుంటూ పోతే తప్పండి. నేను పోలీసులు అడుగుతూ ఉన్నా, పోలీసులు చెప్తూ ఉన్నా, ఎందుకంటే మీరు కేసు పెట్టారు? ఆయన ఏమైనా గొడవ పెట్టాడు అక్కడ? అండ్ అవతరతను అడిగినప్పుడు కూడా గొడవ పడలేదా పాపం అతను? అన్న కొటేషన్ అన్నా, నాకు నచ్చింది రాశానన్నా అన్నాడు. ఏమైనా అన్నాడా? ఇంకా అతను కొట్టేదాకా వెళ్తున్నాడు. అవతల ముస్లిం కుర్రాడు, అతను గొడవలు పెడతాను ట్రై చేస్తున్నాడు, గొడవ పెడతాను అతను ట్రై చేస్తున్నాడు. మీరు అక్కడ ఏం జరిగింది మొత్తం క్రాస్ చెక్ చేసి ఎవరైతే గొడవ పడతాను చూసినా వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది పోయి, ఆటో అతను పాపం బతడానికి సిటీకి వస్తే అతని మీద కేసు ఏంటండి?
ఇప్పుడు ఎవరైతే అతను బెదిరించారో వాళ్ళ మీద కేసులు పెట్టమంటున్నారు. అండ్ సిటీలో ఎక్కడెక్కడైతే ఇటువంటి కొటేషన్స్ ఉన్నాయో బళ్ళు మొత్తం వివరాలు ఇస్తాం మేము, వాటి మీద కేసులు పెట్టమని అంటున్నారు. అనవసరం పోలీసులు తలనొప్పి కాదా ఇది? ఎందుకు అంత తొందరపడ్డారు ఆ పోలీసులు నాకు అర్థం కావట్లే. ఈరోజు లాయర్లు సపోర్ట్ వస్తున్నారు ఆటో అతనికి, డ్రైవర్కి. అండ్ మొత్తం హిందువులంతా ఇప్పుడు ఏకమైపోతున్నారు. ఇంకెన్నాళ్ళు మేము చేతులు కట్టుకుని కూర్చోవాలి? మీరు మా దేవులని మా పండుగలను నానా మాట్లాడవచ్చు, మేము సైలెంట్గా ఉంటాం. అరే మా పండుగ గురించి, మా దేవుడి గురించి, మేము నమ్మే సిద్ధాంతం గురించి మేము ఆటో మీద రాసుకుంటే మీకేంటి అన్నాడు. పుట్టిన ప్రతి మనిషి కూడా ఆ దేవుడి సృష్టి, ఆ దేవుడి పేరు శ్రీరామ్ అని అతను అనుకున్నాడు. నువ్వు పుట్టిన ప్రతి మనిషి కూడా ఆ దేవుని యొక్క సృష్టి, ఆ దేవుడు వచ్చి అల్లా నువ్వు అనుకున్నావు. నీ ఆటో వెనక అల్లానే దేవుడు, అల్లానే నమ్మని వాళ్ళు కాఫీలా నువ్వు రాసుకున్నావయ్యా. ఈ అవతల కేసు పెడతాడా? పెట్టాడు. ఎందుకంటే నీ దేవుడు నీ గొప్ప, నీ దేవుడు పేరు అల్లా నువ్వు అనుకున్నావు, ఆయన దేవుడు రాముడు. గొడవ పడ్డావు. అది కలిసి ఉండటం అంటే. ఇవిడక మెయిన్ ఇండిషన్ ఒకే ఒకటి, దయచేసి మీరు ఏ మతస్థులైనా కానీ మిమ్మల్ని ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడుతున్న మీ దేవుడిని, మీ ఆచార్య ఎవరైనా ఏదైనా అంటే అప్పుడు మీరు మాట్లాడండి. అంతే తప్ప పాపం అతను నమ్మేది ఏదైతే ఉందో దానిని ఆడ రాసి పెట్టుకుంటే అంది తప్పు పెడుతూ గొడవ పెట్టి నానా హడావుడి చేసి పోలీస్ కేసు పెట్టేది ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు అతను ఎవరైతే బెదిరించారో వాళ్ళ మీద ఆల్రెడీ కేసు పెట్టారంట. కేసు మరి తీసుకున్నారో లేదో తెలియదు, కానీ లాయర్ల సపోర్ట్ అయితే గట్టిగా, ఆటో డ్రైవర్ భరత్కి అయితే గట్టిగా వస్తుంది. లాయర్లు, హిందూ సంఘాల వాళ్ళు మొత్తం సపోర్ట్ వస్తున్నారు. మేబీ త్వరలో హిందూ అట్రాసిటీ యాక్ట్ కూడా ఒకటి తీసుకురావాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఎవడ పెడితే వాడు అడ్డదిడంగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రశ్న జోసెఫ్ చేసింది ఏంటిదండి? గొర్రెత్త గొరంగా అదే కదా, హిందూ దేవులని నానా రకాలుగా మాట్లాడేవాడు. అదే హిందూ అట్రాసిటీ యాక్ట్ కనుక ఉన్నట్టయితే హిందూ దేవుడు అనగలుగుతాడా? హిందుస్థాన్లో ఉంటూ హిందూ దేవుల్ని అనరాని మాటలు, హిందువులు అనరాని మాటలు, హిందూ ఆడవాళ్ళని అనరాని మాటలు. అరే హిందూ ఆడపిల్లని వెనకాల కూర్చోబెట్టుకుని అడ్డదిడ్డంగా రౌండ్ వేసుకుంటూ పోతాడు వేరే మతస్థులు. అదే వెనకాల బురక వేసుకున్న అమ్మాయి వేరే అమ్మాయి కనుక కూర్చొని ఉంది అంటే ఆ ముందున్న బైక్ నడిపేది వచ్చేసి హిందూ కనుక అయినట్టయితే దారులు ఆపి మరి వాడిని కొట్టి మరి ఆ అమ్మాయిని ఇంటికి తీసిన సందర్భాలు ఉన్నాయా లేదా పాత పరిస్థితి సరౌండింగ్స్లో? మరి దాన్ని ఏమనాలి? ఏంటండి ఇది? ఈ దేశంలో ఒక కులమో ఒక మతమో లేదంటే ఒక ఏరియాలో వచ్చేసి వాళ్ళని నచ్చిందే జరగాల, మిగతా వాళ్ళు వచ్చేసి సైలెంట్గా ఉండాలా? అరే వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు తప్ప ఒప్పు అన్నది క్రాస్ చెక్ చేయకుండా వీళ్ళు అడగగానే బెదిరించగానే కేసు పెట్టేయటమేనా? సో దయచేసి డీజీపీ గారు, సివి ఆనంద్ గారు ఆలోచించాలి సార్. అండ్ రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించాలి సార్. ఒకప్పుడు మన తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో అంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కావాలని గొడవలు పెట్టుకుందామని చెప్పేసి రెచ్చగొడుతున్నారు కొంతమంది. వాడి మానన్న వాడి చక్రేసుకుని పోతుంటే ఆపి మరి గొడవ పెట్టుకుంది ఎవరు? అక్కడ వేరే మతస్థుడు కాదా? కొడతను కూడా ట్రై చేసి ఫోన్ నెంబర్ భయపెట్టింది వేరే మతస్థుడు కాదా? అండ్ అతను దాని మీద ఏం రాసుకున్నాడు? రాముడే దేవుడు, ఆ దేవుడి యొక్క సృష్టి అంతా రాసుకున్నాడు. సనాతన సాంప్రదాయం అన్నప్పుడు, సనాతనం అన్నప్పుడు శాశ్వతమైంది అన్నప్పుడు దాని అర్థం ఏంటి? మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ప్రతి మతానికి కూడా ఒక టైం పీరియడ్ అంటూ ఉంది. ఎప్పుడు పుట్టింది ఆ మతం, ఇప్పుడు పుట్టిందని. ఆ టైం పీరియడ్ అంటూ లేదు, సనాతనమైంది కొన్ని వేల యుగాలుగా ఉంటున్నది కూడా ఏంటంటే హిందూ ధర్మం. అదే సనాతన ధర్మం, అదే రాశాడు అక్కడ. ఏం రాశాడు అతను? అండ్ ఇప్పుడు ఆల్రెడీ మతాలు వచ్చినాయి, ఎవరి మతం వాళ్ళది. నీ మతం నువ్వు గొప్పగానే ఉండు, వేరే మతానికి మారితే మీ నాన్న మార్చుకున్నట్టే బాబు అన్నాడు. అది అందరికీ అప్లై అయింది, ఇతరికి అప్లై అయింది, అందులో తప్పేం లేదే. అందులో ఏం తప్పు ఉందని కేసు పెట్టారు. అండ్ అసలు గొడవ పడింది కూడా లేదు. ఆయన అతని బెదిరించి నాన్న ఇది చేసినటువంటి కుర్రాడి మీద కేసు పెట్టమని వెళ్తే మరి కేసు పెట్టారు లేదో తెలియదు. నేను ఈ వీడియో కూడా చాలా ఏమంటారు దాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకుని వీడియో ఇస్తున్నాను. కావాలని కొంతమంది, మరలా చెప్తున్నాను రేవంత్ రెడ్డి సార్, సివి ఆనంద్ సార్, కావాలని మన హైదరాబాద్ సరౌండింగ్స్లో వాంటెడ్గా గొడవలు పెట్టుకోవాలని, రెచ్చగొట్టాలని చెప్పేసి మరో ఉత్తరప్రదేశ్ లాగా చేద్దామని లేదా మరో ఏరియాలాగా చేద్దాం చూస్తున్నారు. మనమంతా భారతీయులు, ఇక్కడ మనమంతా కూడా కుల మతాలకు అతీతం కలిసి సంతోషంగా బతుకుతూ ఉన్నాం. ఎవరో ఒకరిద్దరు కావాలని గొడవ పడదని ట్రై చేస్తుంటే దానికి వేరే వత్తాసు పలికినా, కేసులు పెట్టినా మొత్తం తేడా కొట్టేది. దయచేసి ఆటో మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి. అండ్ అవతల అతను ఎవరైతే బెదిరించాడో అతను కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకెప్పుడు అలా చేయొద్దని చెప్పి పంపించాలి. ఏ కేసులు వద్దు, కౌన్సిల్ ఇచ్చి పంపించండి. ఆటో మీద పెట్టిన కేసు ముందు విత్డ్రా చేశాడు.